గారు 12వ తారీఖు నుంచి మొదలవ్వాల్సిన పోషణ మా కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు. పోషణ మా కార్యక్రమం అక్టోబర్ 16 వరకు కూడా జరుగుతుందండి. ఇది మనకి 8వ రాష్ట్రీయ పోషణ మా కార్యక్రమాలు. అంటే న్యూట్రిషన్ అవేర్నెస్ అనేది న్యూట్రిషన్ దొరకడం లేదు. ఫుడ్ అయితే మనం అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా అన్నిటి ద్వారా అందుతుంది. కాకపోతే న్యూట్రిషన్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇప్పటికీ కూడా మనకి సుసంపన్నమైన కాకినాడ జిల్లా వాళ్ళు కూడా 17% మంది పిల్లలు న్యూట్రిషన్ పోతారు. మరొక ముఖ్యంగా మారిన లైఫ్ స్టైల్ మూలంగా పిల్లలు అంటే ఒక పక్కన న్యూట్రిషన్ 17% అని చెప్పుకుంటున్నాము. రోజుకి ఒబేసిటీతో బాధపడే పిల్లల సంఖ్య పెరిగిపోతుంది. అంటే ఎక్కడ గేమ్స్ లేవు, మొబైల్స్ కట్టుకుపోతున్నారు. మనకి 7 o'clock 8 o'clock కూడా ఈ ర్యాంకింగ్ యుగంలో పిల్లలు దాంతో అనిపోతున్నారు. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అనేది మిస్ అవుతుంది. దాంతో పాటుగా పిల్లలకి సంబంధించి హ్యాబిట్స్ కూడా మారిపోయింది. ఒకప్పుడు ఇంట్లో వంట చేసి పెట్టిందే తినేవాళ్ళు. ప్రతిదీ కూడా ఇంట్లో పెద్ద దగ్గర నుంచి పిల్లల వరకు కూడా జంక్ ఫుడ్స్కి, ఇన్స్టెంట్ డెలివరీస్కి బాగా అలవాటు పడిపోవడం వల్ల న్యూట్రిషన్ మీద చాలా మార్పులు వచ్చాయి. గత 40 సంవత్సరాల్లో మనకి 124 మిలియన్స్ పిల్లలు ఒబేసిటీతో నమోదవుతున్నట్టుగా వచ్చింది. అంటే మన సొసైటీలో మాల్న్యూట్రిషన్తో పాటు ఇమీడియట్గా అడ్రస్ చేయాల్సిన ప్రధానమైన అంశంగా మనకి ఈ పోషణ యాక్టివిటీస్లో ఒబేసిటీని ఫస్ట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో మనకి 5 థింగ్స్లో ఈ పోషణ యాక్టివిటీస్ అనేది జరుగుతున్నాయి. అందులో మెయిన్ వచ్చి అడ్రసింగ్ ది ఒబేసిటీ ఫస్ట్, తర్వాత ఇన్ఫాంట్ న్యూట్రిషన్ మీద వచ్చేది, తర్వాత మాకే నాంశాన్ని ప్రతి తల్లి పేరు మీద ఒక మొక్క నాటే కార్యక్రమం వచ్చి మీ కార్యక్రమంలో భాగంగా చేస్తున్నాము. అదేవిధంగానే మెన్స్ స్ట్రీమింగ్ అంటే పోషణలో తండ్రుల పాత్రని పెంచాలి కుటుంబంలో. అంటే ఫుడ్ న్యూట్రిషన్ అనేసరికి అది తల్లి రోజుగానే ఉండిపోతుంది. కానీ మెన్ ఇన్వాల్వ్ అయితే ఈ సమస్యను అడ్రస్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ డయాస్ ద్వారా అదేవిధంగా ఈ మంత్ జరిగే కార్యక్రమాలన్నింటిలో కూడా మెన్ని కూడా ప్రధానంగా ఇన్వాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఉమెన్ వెల్ఫేర్కి సంబంధించి చాలా స్కీమ్స్ ప్రభుత్వం ద్వారా నడుస్తున్నాయండి. నిజంగా స్వచ్ఛ నాది స్వచ్ఛ పరివారం ఏ టెస్ట్ లేకుండానే చివరి స్థాయి క్యాన్సర్ వరకు వెళ్ళడం, దానివల్ల ఇంకా ఫ్యామిలీలో ఆ మదర్ని కాపాడుకునే స్థితిని లేకపోవడం ఇది మనం ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాము. కానీ ఈ కార్యక్రమం ద్వారా మహిళలకి చాలా మంచి జరిగే అవకాశం ఉంది. దీనివల్ల కూడా మా డిపార్ట్మెంట్ ద్వారా అందరు మహిళలకు అవేర్నెస్ కల్పించి ఈ టెస్టులన్నీ కూడా సక్రమంగా అందరూ అందజేయలాగా ప్రయత్నం చేస్తామని. థ్యాంక్ యూ.